ఓరు బాబ్రోయ్, ఏంటి బస్సు నన్ను ఇక్కడ దింపేశారు? బర్రింకలపాడు స్టేజీ అనమన్నారండి. నేను అలాగే చెప్పాను కండక్టర్ తోటి. ఆవిడ బస్ ఆఫ్ చేసేసి ఇదిగో ఇక్కడే దిగమ్మా, బర్రింకలపాడు స్టేజీ అంటే ఇదే అని చెప్పేసి ఇక్కడ దింపేశారండి. కానీ ఇక్కడ దిగిన తర్వాత ఎటు చూసినా కానీ ఇల్లు కనపడట్లేదు, చుట్టూ అడవి కనపడుతుంది. కానీ ఇక్కడ చూడటానికైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ కాకపోతే ఊరు ఎటుందో తెలియాలి కదా అని చెప్పి 2 అడుగులు ఇటేసి చూశానండి. ఇదిగో బర్రింకలపాడు అని ఇక్కడ బోర్డు అయితే ఉంది. 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఊరు వస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ ఊరు కూడా కాదంటండి మాది. నేను వెళ్ళవలసింది ఇదిగో ఇక్కడ ఫోటోలో ఉన్నారు చూసారా, ఎమ్మెల్యే గారు. ఇటు నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఆయన ఊరు వెళ్తామంటండి. కాకపోతే నేను చేరుకోవాల్సింది ఆ ఊరు కాదు. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా వాళ్ళకి ఫోన్ చేశానండి. అయ్యి బాబోయ్, అంత దూరం వెళ్ళిపోయావా ఎదరికి అన్నారు. నేనైతే 2 కిలోమీటర్ల దూరం పైకే వెళ్ళిపోయానంటండి. బర్రింకలపాడు అనేవి 3 ఉన్నాయంటండి దగ్గరలోనే. కానీ ఏ బర్రింకలపాడు అనేది మనకు తెలియక బర్రింకలపాడు అంటే పాపం వాళ్ళు దింపేశారు బస్సు వాళ్ళు. ఇక్కడ మాత్రం ఒక హాస్టల్ మాత్రం ఉందండి ఈ అడవిలో పిల్లలు చదువుకోవడానికి. కానీ అమ్మో, రాత్రులు ఎలా ఉంటారో చిన్నపిల్లలు. చుట్టూ అడవే ఉంది కానీ చాలామంది ఉంటారుగా, సార్లు కూడా ఉంటారేమో. ఇంకా మా అబ్బాయి బండి వేసుకొని నా కోసం ఎదురైతే వచ్చేస్తున్నాడు. ఇంకా బండి ఎక్కేసి ఊరు వెళ్ళిపోదాం. నేను ఊరు వెళ్ళిన తర్వాత నేను చాలా ఇక్కడ ప్రదేశాలన్నీ చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. మా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఫోన్ లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదంటారు? చేతిలో ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ అడవిలో ఎటు వెళ్ళాలో నాకు అర్థమయ్యేది కాదు. చూడండి ఎంత అడవిలా ఉంది. పచ్చటి పల్లెటూరి వాతావరణం, పచ్చటి పొలాల మధ్య ఈ ఊరు ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మిర్చి అలాగే వేరుశనగ అన్ని పొలాలు వేసేసి ఉన్నారు, పొగాకు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి వాతావరణాన్ని నేను చాలా ఇష్టపడతానన్నమాట. మా అక్క వాళ్ళు ఇల్లు కూడా ఇలాంటి పచ్చటి వాతావరణంలోనే కట్టినట్టున్నారండి. చూద్దాము. అదిగో చూడండి, చక్కగా పొలాల మధ్యలో ఇల్లుంది. చాలా బాగుంది. చూడటానికి కూడా దూరం నుంచే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ ఇల్లు పూర్తిగా చూపిస్తానండి. మా అక్క లేటుగా కట్టిన ఇల్లు లేటెస్ట్గా కట్టిందండి. పచ్చని పల్లెటూరు వాతావరణం, పంట పొలాల మధ్య కట్టింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వరండా అనుకుంటా. ఈ ఇల్లు పూర్తిగా మీకు కూడా చూపిస్తానండి. మా అక్క కట్టిన ఈ ఇల్లు ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసి మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ తప్పకుండా పెట్టండి. ఇల్లు అయితే చూసేద్దాం. లోపలికి వచ్చేయండి. ఈ బెడ్రూమ్లో కూడా వెళ్ళి చూద్దామండి. ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. మా మనవరాలు ఇందులో రెడీ అవుతుందండోయ్. ఇది ఒక చిన్న బెడ్రూము. ఎలా ఉందండి టోటల్గా మా అక్క వాళ్ళ ఇల్లు? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వదిన వస్తుందని ఫోన్ చేసిందండి. తనని రిసీవ్ చేసుకోవడానికి రోడ్డు మీదకి వెళ్దాము. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఏరియా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రాలిపోయింది. ఇది జీడి మామిడి తోట అంటారండి. దీని నుంచి మనకి జీడిపప్పు వస్తుంది. అలాగే చూడండి జీడిపళ్ళు ఎంత బాగుంటాయో, తినడానికి చాలా బాగుంటాయి. కానీ కొంచెం నొసగా
ఉంటుందండి, గొంతుకులో దగ్గు వస్తుంది. కానీ ఇష్టపడే వాళ్ళైతే బాగా తినొచ్చు. ఈ జీడి మామిడి తోట లోపలికంటా వెళ్ళి చూపిస్తానండి. ఇక్కడ ఆవుల కోసం గేదెల కోసం జాడు కూడా వేసుకున్నారు. చూడండి ఆకుల్లో ఎలా రాలిపోయి ఉన్నాయో ఈ పళ్ళు. ఇవన్నీ ఈ పళ్ళన్నీ పాడేసి ఆ జీడికాయలు ఉన్నాయి చూసారా, ఆ జీడి గింజల వరకు ఏరుకుంటారండి. ఏరుకొని అవి మిషన్కి పంపిస్తే మనకు జీడిపప్పు తయారయ్యి వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఈ పచ్చటి వాతావరణం. ఆవులు గేదెలు ఉన్నాయేమో, జాడు పోసుకున్నారు ఇందుట్లోనే. చూడండి ఇవి పచ్చి జీడి గింజలండి. ఈ పచ్చి జీడి గింజల్ని కోసి దాంట్లో జీడిపప్పు తీసి కూర వండుకుంటే అసలు చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కంటే కూడా చాలా బాగుంటుంది. బలం కూడా కదా జీడిపప్పు, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. కాయలకున్న జీడి గింజలు తీసేసుకొని ఇలా ఉన్న కాయలు వాళ్ళు పాడేస్తారండి. ఈ కాయలు తినడానికి చాలా బాగుంటాయి. ఇష్టపడిన వాళ్ళు అయితే తినొచ్చు. ఇంకా మనం అటు వెళ్ళి చూద్దామండి ఏమేమి ఉన్నాయో. నాతో పాటు మీరు కూడా రండి, తప్పకుండా చివరి వరకు చూడండి. 4 రోడ్ల సెంటర్లో అక్కడ దింపారంట హాస్టల్ బర్రెకి పాడన్నట. ఎట్లా ఇప్పుడు మనం జీడి తోటల నుంచి బయటకు వచ్చేసామండి. ఇక్కడేమో మొక్కజొన్న పొట్లు చూడండి ఎన్ని ఆరబోసారో. మొక్కజొన్న సేను ఇరిసినట్టున్నారు. పొట్లన్నీ ఎండలో ఆరబెట్టారు. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిల్లుకు పంపిస్తే విత్తనాలు మళ్ళీ తయారవుతాయండి. మిరపకాయలు కూడా చూడండి ఎన్ని ఆరబోసారో. మిరపకాయ కల్లం అంటారు మాకెళ్ళి. ఇలా మిరపకాయలు చేలో నుంచి కోసుకొచ్చి ఇట్లా ఆరవేస్తే దీన్ని మిరపకాయలు కల్లం అంటారండి. మిరపకాయలు పచ్చడి మిరపకాయలు అయితే 700 అంటండి కేజీ. అదే కూరలో కారం, కూర కారం అయితే మిరపకాయలు 200 అంటండి. చూసారా మొక్కజొన్న తోట ఎలా ఉందో. ఈ తోటలో నుంచి డైరెక్ట్గా ఇరుసుకొని వెంటనే కాల్చుకొని తింటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అదివరకు మా నాన్నగారు చాలా తీసుకొచ్చేవాళ్ళు. అలాగే వెంటనే ఇరవగానే, తోటలో ఇరవగానే తీసుకొచ్చేవాళ్ళండి చేనులో. ఇంకా అవి 2 రోజులు ఆగితే అసలు తినడానికి కూడా బాగోవు, చప్పబడిపోతాయి. ఇంకా మా వదిన గారు అయితే వచ్చేసిందండి. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం మళ్ళీ ఇంటికి. చూడండి మేము వెళ్ళేటప్పుడు ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు, మధ్యలో ఎన్ని పెత్తనాలు చేసుకుంటూ వెళ్తామో చూడండి. కోసుకుంటూ ఊరుకుంటారా? లావు మిరపకాయలు పచ్చడి పెట్టుకుంటాను. బాగానే ఉంటాయి కానీ పొండి మిరకాయలు 400 చెప్పారు తెలుసా. నేను అడిగి ఆల్రెడీ అదే సుజాతకు ఫోన్ చేశా. సుజాత అంతా పొండి మిరకాయలు అడిగారంట పిల్లలు పచ్చడి కొట్టమని. 400 అన్నారు. మా బావ అన్నారు పొండి మిరకాయలు వద్దు, గోంగూర వద్దు నాగమ్మ అన్నారు. ఏం చెట్లు తెలుసా మీకు? గచ్చ పొదలు అంటారు వీటిని. గచ్చకాయలు ఉంటాయి చూడండి. రొట్టె గురించి కాదు, కాయలు కావాలి. రొట్టె ఎందుకంటే
తీసా బర్రెలను తీసా. ఇదిగో ఈ పొన్నే మిరగాయలు కావాలి. అవును, ఈ పండు మిరపకాయలు పచ్చడికి కావాలంటే కేజీ 400 అంటున్నారంటండి. ఇంకా 400తో మనం పచ్చడి పెట్టాలంటే ఏం పెడతాం చెప్పండి. ఇందులో ఉండేవారు మీ అక్క వాళ్ళు. ఈ ఇంట్లోనా? వంకాయలు కావాలి. మా ఇంటి వంకాయలు ఏంటి అక్కడ? ఈ మందార పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కలర్ పువ్వు చాలా రెడ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ పువ్వులు మీరేమంటారు? మేమైతే రాధా మనోహర పువ్వులు అంటామండి. మీరేమంటారు? కామెంట్ చేయండి. పనస చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాసిందో. చాలా కాయలు కాసింది. పనసకాయలు చాలా బాగుంటాయి కదా. రండి వచ్చేయండి, ఇంకా టైం అయిపోయింది. టైం అయిపోయింది కదండి. చల్లటి పందిరి కింద కూర్చొని వీళ్ళంతా పొగాకు గ్రేడింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా వదిన కోసం వెళ్ళి ఊరంతా పెత్తనాలు చేసి వీడియోలు తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందండి. ఇక్కడికి వచ్చేసరికి మా చుట్టాలంతా వచ్చారు. అత్తెల నుంచి వచ్చారండి, చాలా దూరం నుంచి వచ్చారు కదా. ఇంకా రాగానే మా వాళ్ళు టిఫిన్ పెట్టారు, టిఫిన్ చేస్తున్నారనమాట. ఈయనేమో మా బావగారండి, ఈ మామగారేమో మా అత్తగారికి, మా అక్కకి అత్తగారు, ఆవిడేమో మా వదిన. వీళ్ళిద్దరు కూడా నా కూతుళ్ళండి. ఇగో ఇక్కడ కూర్చున్నది కూడా నా కూతురే, మనవరాలన్నమాట. ఇక్కడ మా మనవరాలు హాయ్ చెప్తుంది చూడండి. అలాగే ఇగో ఇక్కడ నా కూతురు కూడా హాయ్ చెప్తుంది. వీళ్ళిద్దరూ అమ్మ కూతుళ్ళు అనమాట. ఇంకా వీళ్ళందరూ నేను ఎక్కడికి వచ్చినా నా కూతుళ్ళ సంఖ్య ఎక్కువేనండి. అందుకని నేను ఊరందరికీ మమ్మీని అయిపోయాను. అందుకని నా ఛానల్ పేరు కూడా మమ్మీ అనే పెట్టుకున్నాను. ఇంకా ఇలాగే వీడియో పెట్టుకుంటూ పోతే లెంత్ బాగా ఎక్కువైపోతుందండి. ఇంకా ఊరికి కూడా బయలుదేరడానికి టైం అయిపోయింది, మన ఇంటికి వెళ్ళిపోవడానికి. అందుకని చెప్పేసి మేమైతే అందరం భోజనాలు అయితే చేసేస్తున్నామండి. ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత ఇంటికి బయలుదేరిపోతాం నేను మా వదిన గారు. మేము భోజనాలు చేసేసాం కదా, ఇంకా మా వదిన నేను బయలుదేరిపోతున్నామండి. అందరికీ బాయ్. ఈ మధ్యకాలంలో నేను అసలు లాంగ్ వీడియో, చాలా పెద్ద లెంతీ వీడియో అసలు పెట్టలేదండి. ఇప్పుడే పెడుతున్నాను. దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. నేనైతే బయలుదేరుతున్నాను. బాయ్. నా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చాలా రోజుల తర్వాత లెంతీ వీడియో పెట్టాను. ప్లీజ్